ఖమ్మం జిల్లా కూసుమంచిలో ముస్లిం మైనార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సేవ్ వర్క్స్ సేవ్ సన్నిధానం అనే నినాదంతో ముస్లింలపై జరుగుతున్న అరాచకాలను ఎండగట్టేలా చేసిన మహానుభావుడు అంబేద్కర్ అని వారు అన్నారు. బీజేపీ ప్రభుత్వం ముస్లింలను అణగదొక్కాలని చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ రిజర్వేషన్లు తమకు దక్కే వరకు ముస్లిం సామాజిక వర్గం పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా మల్లారం గ్రామంలో తుఫాను కారణంగా తడిసిపోయిన మిర్చి కల్లాలను సిపిఎం కార్యదర్శి గోపాలరావు సందర్శించారు. ధరలు తక్కువగా ఉండడం వల్ల మిర్చి రైతులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారని, తుఫాను మరింత దెబ్బతీసిందని ఆయన అన్నారు. తక్షణమే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తుఫాను నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా పెనుబల్లి గ్రామంలోని సచివాలయంలో సర్పంచ్ పెంచలయ్య గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎఫ్డీఓ పొట్టయ్య ఆక్వా రైతులకు పలు సూచనలు చేశారు. మండలంలో 1400 ఎకరాలలో ఆక్వా సాగు జరుగుతుందని, నాన్ జోన్లో ఉన్న ఆక్వా రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకుని లైసెన్సులు పొందాలన్నారు. లైసెన్సులు తీసుకోవడం ద్వారా కరెంటు సబ్సిడీతో పాటు అనేక ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నంద్యాల జిల్లా కొలిమిగొండలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఐ రమేష్ బాబు హాజరై బ్లడ్ ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో ముందుకొచ్చిన యువకులకు బిస్కెట్లు, బ్రెడ్ అందించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి మిఠాయి పంచుకున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. బీజేపీ పార్టీ ఇన్ఛార్జి సామ రంగారెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం పలువురు ప్రముఖులు, పోలీసు సిబ్బందితో కలిసి ఘనంగా నివాళులర్పించారు. అట్టడుగు వర్గాల అండగా భారత రాజ్యాంగం ఉందని, రాజ్యాంగం వల్ల దేశ భవిష్యత్తు పటిష్టంగా ఉందని, అలాంటి మహానుభావుడిని అందరూ గుర్తించుకోవాలని ఆయన అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఎల్బీనగర్లోని లింగోజిగూడ డివిజన్ మసీదు గల్లీలో పాదయాత్ర నిర్వహించారు. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో ఎల్బీనగర్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు పాదయాత్ర చేశారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు రంగయ్య ఆధ్వర్యంలో వందలాది మంది ర్యాలీ చేపట్టారు. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతిని వందలాది మంది మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని, ఆయనలోని పట్టుదల, నాయకత్వ లక్షణాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని బోడుప్పల్లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బైరపాక మధు కళా బృందం చేత సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదిలాబాద్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పంచశీల జెండాను ఆవిష్కరించారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని కలెక్టర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ పురపాలక వీధులలో అంబేద్కర్ జయంతి నేపథ్యంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాలకు విద్య, అంటరాని వారికి సమాన హక్కుల కోసం పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత మన దేశానికి తొలి న్యాయ మంత్రిగా, రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా సేవలు అందించారని ఎమ్మెల్యే తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పాత బస్టాండ్ నుండి గాంధీ చౌక్ వరకు అంబేద్కర్ చిత్రపటాన్ని అశ్వద్ధర యాత్ర చేపట్టారు. ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఎలా అందాలో గొప్ప నిర్దేశం చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అని ఎమ్మెల్యే తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ప్లాస్టిక్ వినియోగం, ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించడం ద్వారా ప్రకృతికి ఎంతో హాని కలుగుతుందని, ప్లాస్టిక్ నిర్మూలన చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ మనోజ్ రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా జూట్ బ్యాగ్స్ ఉపయోగించడానికి అందరూ ముందుకు రావాలని తెలియజేశారు.
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో శ్రీ నెమలిగొండ్ల రంగనాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు నిర్వహించిన తెప్పోత్సవం ఆధ్యాత్మిక శోభతో అద్భుతంగా సాగింది. కార్యక్రమాన్ని గౌరవ గిద్దలూరు శాసనసభ్యులు ముతుమల అశోక్ రెడ్డి స్వయంగా తమ కుమారుడు శ్రీ దివ్యేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవింద నామస్మరణలతో తీర్థయాత్ర వాతావరణాన్ని కలిగించారు. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు గ్రీన్ సిటీ కాలనీలో ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో శంకర కంటి శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని, ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా 12 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. 3 వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించారు. అనంతరం వారు కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.